ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే. హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే విషయాలు చాలా ముఖ్యమైనవండి. ఎన్నో నిగూఢమైన రహస్యాలు, ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు ఇప్పుడు చెప్పబోయే భాగాల్లో మనం తెలుసుకుంటామండి. జాగ్రత్తగా గ్రహించండి. అందరూ చాలా సూక్ష్మంగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే కంటెంట్ ఇక ఎక్కడ మీకు దొరకదండి. ఎన్నో అద్భుతమైన రహస్యాలు ఈ భాగంలో ఉంటాయండి. చాలా జాగ్రత్తగా గ్రహించండి. వశిష్ఠ మహర్షి చెప్తున్నారండి, రామచంద్ర, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఉపదేశ గ్రంథం అంతా నా స్వకపోల కల్పితం కాదు, ఏదో నేను సొంతగా కల్పించి చెప్తున్నది కాదు. ఈ శ్వేతవారాహ కల్పం యొక్క ప్రారంభ దశలో, అంటే ఇప్పుడు నడుస్తున్న కల్పము శ్వేతవారాహ కల్పం అండి. మనము శ్వేతవారాహ కల్పంలో ఉన్నాం. అంటే ఈ కల్పం ప్రారంభంలో జరిగిందండి ఇది. ఇప్పుడు మనము శ్వేతవారాహ కల్పంలో 7వ మన్వంతరంలో 28వ యుగ చతుష్టయంలోని కలియుగంలో ఉన్నామండి. ఇప్పుడు ఈ కల్పం యొక్క ప్రారంభంలో బ్రహ్మదేవుడు వశిష్ఠుడికి బోధించిన ఆ బ్రహ్మోపదేశాన్నే వశిష్ఠుడు మరలా ఇప్పుడు శ్రీరాముడికి చెప్తున్నారండి. దీనిని కనుక తెలుసుకుంటే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి, శాశ్వతమైన ఆనందం కలుగుతుంది అంటారండి. అందుకే చెప్తారు, ఇటువంటి ఆత్మ విద్య, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము ఇక మరి ఎక్కడా లభించదండి. అందుకే అన్ని గ్రంథాల లాంటిది కాదు యోగ వశిష్టం. అందుకే స్వామి రామతీర్థ అంటారు, దీన్ని కనుక అధ్యయనం చేసిన వారు ఇక ముక్తిని పొందకపోవడం అంటూ ఉండదు అంటారు. అన్ని గ్రంథాల లాంటిది కాదండి యోగ వశిష్టం. గొప్ప గ్రంథం. మనకి ఎన్నో వేదాంత గ్రంథాలు ఉంటాయి, కానీ అన్ని గ్రంథాల లాంటి గ్రంథం కాదండి ఇది. ఎన్నో సూక్ష్మమైన విషయాలు, ఎన్నో నిగూఢమైన విషయాలు, ఎన్నో తాత్వికమైన విషయాలు, ఎన్నో రహస్యాలు విస్తారంగా చర్చ చేసి ఉంటారండి ఈ గ్రంథంలో. సరే, ఇంకా మన విషయంలోకి వెళ్తే, శ్రీరాముడు ప్రశ్నిస్తున్నారు, గురుదేవ, బ్రహ్మదేవుడు మీకు ఈ మహావిద్యను ఎందుకు ఉపదేశించాడు? దానిని మీరు ఎలా స్వీకరించారు? దయచేసి ఆ వివరాలన్నీ నాకు చెప్పండి. ఇక్కడి నుంచి వశిష్ఠ మహర్షి చెప్తారండి. కొన్ని ఎన్నో ముఖ్యమైన విషయాలు వస్తాయి, జాగ్రత్తగా గ్రహించండి. ఎందుకు చెప్తున్నానంటే, మరలా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అసలు అద్భుతమైన విషయాలు వస్తాయండి. ఇక విషయంలోకి వెళ్తే, వశిష్ఠ మహర్షి చెప్తున్నారండి, ఆ రామచంద్ర, చిదాకాశం అనేది ఒకటి ఉంది. మనకి చిదాకాశం గురించి వచ్చిందండి, మనం గత భాగాల్లో చర్చ చేసుకుని ఉన్నాం. బహిరాకాశము, మానసాకాశము, చిదాకాశము అని 3 ఆకాశాల గురించి చెప్పుకొని ఉన్నాం. చిదాకాశం అంటే ఏమిటో కూడా మనం గతంలో చెప్పుకుని ఉన్నాం. అంతటా నిండి ఉన్న
ఆ చైతన్యం ఉన్నది కదా, చూసారా అండి? అంతటా అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ చైతన్యానికే చిదాకాశం అని పేరండి. అదే చెప్తున్నారు ఇక్కడ. రామ చిదాకాశము అంటే ఏమిటి అనుకోమాక, అంతటా నిండి ఉన్న పరమాత్మకే చిదాకాశం అని మరొక పేరు. మీకు పూర్వమే బాహ్యాకాశము, చిత్తాకాశము, చిదాకాశము అనే విషయాలను చెప్పాను. మనకి గతంలో చెప్పారండి. బాహ్యాకాశం అన్నా భూతాకాశం అన్నా ఒకటేనండి. ఎందుకంటే బాహ్యాకాశము అంటే బయట ఉండే ఆకాశం. బయట ఉండే ఆకాశం అంటే ఏమిటి? పంచభూతాల్లో ఒకటైన ఆకాశమే కదా. కాబట్టి ఈ భూతాకాశాన్నే బహిరాకాశము అంటారు. ఇక రెండవది చిత్తాకాశం. చిత్తము అంటే ఏమిటంటే మనస్సే కదా. ఈ చిత్తాకాశాన్నే మానసాకాశము అంటారు. చిత్తము అంటే మనస్సు, ఈ చిత్తాకాశాన్నే మానసాకాశము అంటారు, గతంలో చెప్పాను. ఇక మూడవది చిదాకాశం. ఈ మూడు ఆకాశాల గురించి, చిదాకాశము, చిత్తాకాశము, భూతాకాశము, ఈ మూడు ఆకాశాల గురించి గతంలో ప్రస్తావన చేసి ఉన్నారండి. ఒక్కసారి ఎవరైనా ఆ విషయాలు చూడకపోతే ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నానండి. ఖచ్చితంగా ఆ వీడియోస్ చూసి రండి, ఎందుకంటే చాలా చాలా ముఖ్యమండి ఆ వీడియోస్. ఆ చిదాకాశానికి సంబంధించిన వీడియోస్ చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి చూసానండి. ఇక్కడ మరలా చెప్తున్నారండి, రామచంద్ర ఈ మూడు ఆకాశాల గురించి కొంత నీకు వివరించాను. అక్కడ కూడా చిదాకాశము అంటే పరమాత్మ అని నీకు చెప్పాను. ఈ చిదాకాశమే సృష్టి అంతటా వ్యాపించి ఉండేది. ఈ సృష్టి అంతటా వ్యాపించి ఉండేదే ఈ చిదాకాశము. అందుకే చూడండి, మనము గతంలో చెప్పుకొని ఉన్నాము, అంతటా వ్యాపించి ఉండే ఆ పరమాత్మ చైతన్యానికి చిదాకాశం అని పేరు చెప్పుకున్నాం కదండి. చిదాకాశము, చిదంబరము, ఇవి రెండు ఒకటేనండి. చిదాకాశమే చిదంబరం అండి. మనకి చిదంబర క్షేత్రం ఉన్నది కదండి, ఆ చిదంబరమే చిదాకాశం అండి. చిదాకాశము, చిదంబరం అనే పదాలని పదవిభజన చేయండి. మీరు పదవిభజన చేస్తే చిదాకాశము, చిత్ ప్లస్ ఆకాశం, చిదంబరం, చిత్ ప్లస్ అంబరం, అంబరం అంటే ఆకాశం అండి. మీరు చూస్తే ఇవి రెండు ఒకటేనండి. చిదాకాశము అంటే చిదంబరం అండి, చిదంబరము అంటే చిదాకాశము. అంటే అంతటా నిండి ఉన్న పరమాత్మ చైతన్యానికి చిదాకాశము, చిదంబరం అని పేరండి. ఈ సృష్టిలో అంతటా వ్యాపించి ఉండేది ఆ చిదాకాశమే. మనకి ఈ సృష్టిలో కనిపించే ఈ మాయా విలాసాలన్నింటికీ అది అధిష్టానంగా ఉంటుందండి. మాయా విలాసం అంటున్నారండి, మాయ అనే పదాన్ని ప్రయోగిస్తున్నారు. అసలు మాయ అంటే ఏమిటి? మనకి వేదాంతంలో ఈ మాయ అంటే పెద్ద గందరగోళం ఉందండి. ఈ మాయ అనే పదానికి సరిగా తెలియక పెద్ద గందరగోళమే ఉంది ఈ విషయంలో. కానీ గందరగోళం ఏమీ లేదండి, విషయం తెలిస్తే చాలా స్పష్టంగా ఉంటుందండి. అందుకే నేను ఈ మాయ గురించి చెప్తానండి. ఈ సృష్టిలో కనిపించే మాయా విలాసాలన్నింటికీ అది అధిష్టానంగా ఉంటుంది అంటున్నారండి. మాయ అంటే ఏమీ లేదండి, ఆ పరమేశ్వరుని యొక్క శక్తి ఉంది కదండి, దానికే మాయ అని పేరు. మాయ అంటే పరమేశ్వరుని యొక్క శక్తి అండి, శక్తి అండి, మాయాశక్తి. అందుకే మనకి తత్వబోధలో శంకరాచార్యులు వారు అంటారు, బ్రహ్మాశ్రయ సత్వరజ స్తమో గుణాత్మక మాయా అస్తి అని. అంటే బ్రహ్మమును ఆశ్రయించుకొని సత్వరజ తమో గుణములతో కూడిన మాయ ఉంది అంటారు. సత్వగుణము, రజోగుణము, తమో గుణం అండి. మాయలో ఈ మూడు గుణాలు ఉంటాయి కదండి. ఈ మూడు గుణాలతో కలిసిన మాయ బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉన్నది అంటారు. మాయ అంటే మాయాశక్తి అండి, శక్తి. మాయ అంటే పరమేశ్వరుని యొక్క శక్తి అండి. మరి శక్తి అనే అనొచ్చు కదా, మాయ అనే పదం ఎందుకు ప్రయోగించారు?
అది కూడా మనం చూద్దామండి. మీరు కనుక చూస్తే ఉన్నదంతా శక్తేనండి. ఆ శక్తి ఇన్ని రూపాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ శక్తి పరమాత్మని ఆధారం చేసుకుని ఉంటుందండి. అంటే ఇది పరమాత్మ యొక్క శక్తి. ఇది ఆ పరమాత్మ యొక్క శక్తే ఈ జగత్ అండి. చూడండి, మీకు ఉదాహరణకి ఇదంతా పరమాత్మ యొక్క శక్తి అని చెప్పుకుంటున్నాం కదండి. మాయా అంటే పరమాత్మ యొక్క శక్తి అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మీరున్నారండి, మీకు శక్తి ఉన్నదా లేదా? ఉన్నది కదా. మీ యొక్క శక్తి చేత మీరు అనేక పనులు చేస్తారు. మీకు శక్తి లేకపోతే మీరు ఏమి చేయలేరు కదండి. మీరు ఎప్పుడైనా బాగా అలసిపోయి వచ్చి బాగా నీరసంగా ఉన్నారనుకోండి, మీకు ఏదైనా పని చెప్పారనుకోండి, నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు అంటారు. ఓపిక లేదు అంటే అంటే మీకు శక్తి లేదు అని. అదే విషయాన్ని ఇదే విషయం అండి. ఇప్పుడు ఇదే విషయాన్ని ఇప్పుడు మీ వ్యష్టి గురించి చెప్పాను కదండి, ఇప్పుడు మీలో చెప్పాను కదండి. ఇప్పుడు ఇదే ఈశ్వరునిలో చెప్తున్నారండి. ఇప్పుడు మీకు శక్తి లేకపోతే మీరేం చేయలేరు కదండి. శక్తి ఉంటేనే మీరు ఏ పనైనా చేయగలరు. ఒక క్రియ చేయాలి అంటే శక్తి ఉండాలి. అలానే ఈశ్వరుడు కూడా శక్తితో కలిసినప్పుడు మాత్రమే అతడు ఈ సృష్టి స్థితి లయలు చేయడానికి సమర్థుడవుతున్నాడు అంటారు శంకరాచార్యుల వారి సౌందర్య లహరిలో. ఈశ్వరుడు శక్తితో కలిసినప్పుడు మాత్రమే అతను సృష్టి స్థితి లయలు చేయగలుగుతున్నాడండి. ఈ సృష్టి నడవాలి అంటే, ఈ సృష్టి జరగాలి అంటే, ఈ జగత్తు సృష్టింపబడాలి అంటే శక్తి ఉండాలి అండి. ఈశ్వరుడు ఆ శక్తితో కలిసినప్పుడు ఈ సృష్టి చేయడానికి సమర్థుడవుతున్నాడు. అందుకే అంటారు శంకరాచార్యుల వారి సౌందర్య లహరిలో, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని. మీరు ఎలాగైతే మీ శక్తి చేత అనేక పనులు చేస్తున్నారో, మీ శక్తి లేకపోతే ఏ పని చేయలేరు, అలాగే పరమేశ్వరుడు కూడా శక్తితో కలిసినప్పుడు ఈ సృష్టి స్థితి లయలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని చెప్తారండి. ఇప్పుడు చూడండి, మీరు మీ శక్తి రెండు వేరా? మీరు వేరు, మీ శక్తి వేరా? ఇప్పుడు మిమ్మల్ని మీ శక్తిని వేరు చేసి పక్క పక్కన పెట్టండి, ప్రక్క పక్కన అలా పెట్టగలరా? పెట్టలేరు కదా. మీరు వేరు, మీ శక్తి వేరు కాదు కదా. అదేవిధంగా శివుడు శక్తి వేరు కాదండి. ఇద్దరికీ అభిన్నం, ఇద్దరికీ అభేదం. వారిద్దరి మధ్య భేదం లేదండి. ఇదే అర్ధనారీశ్వర తత్వం అండి. మీరు అర్ధనారీశ్వర మూర్తి చూస్తే ఒకే మూర్తి సగభాగం శివుడు, సగభాగం అమ్మవారు ఉంటారండి. సగం శివుడు, సగం అమ్మవారు. అంటే దీని అర్థం ఏమిటి? శివుడు శక్తి ఇద్దరు ఏకమై ఉంటారండి. ఇద్దరు ఎప్పుడు కలిసే ఉంటారు. ఇద్దరు ఎప్పుడు వేరుగా ఉండరు. మనకి ఇద్దరిని వేరుగా చూపించినట్టు మనం చూస్తాం కానీ, కొన్ని ఫొటోస్లో, సినిమాస్లో అలా చూస్తూ ఉంటాం కానీ, వాస్తవానికి ఇద్దరికీ అభేదం అండి, భేదం లేదు. ఇద్దరు కలిసే ఉంటారు, ఎప్పుడు విడిగా ఉండరండి. అసలు ఈ జగత్తును చూసారా? ఈ జగత్తే శివశక్తి స్వరూపం అండి. శివుడిని విడిచి శక్తి వేరుగా ఉండలేదండి. అలాగే శక్తిని విడిచి శివుడు వేరుగా ఉండలేరు. ఈ యావత్ విశ్వం అంతా శివశక్తి స్వరూపం అండి. శివుడు అంటే చైతన్యం అండి. అమ్మవారు అంటే ఆయన యొక్క శక్తి, ఆ చైతన్యం యొక్క శక్తి, ఆ చిత్ శక్తి. ఈ యావత్ విశ్వం అంతా శక్తి చేత నిర్మించబడిందండి. అంతా శక్తి, అన్ని రూపాల్లో కనిపించేదంతా శక్తి. ఆ శక్తి శివుడిని
ఆధారం చేసుకుని ఉన్నది. అంటే చైతన్యం, బ్రహ్మము దాన్ని ఆధారం చేసుకుని ఉన్నది. బ్రహ్మం యొక్క శక్తి ఇదంతా. ఆ శక్తి చేతే ఈ జగత్ అంతా నిర్మింపబడి ఉన్నదండి. అందుకే మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు వారు అంటారు, మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతమని. ఈ దేశ కాలాదులు ఇవన్నీ మాయ చేత నిర్మితమై ఉన్నవి. ఎంత మాయ యొక్క కార్యము అంటారు. ఇదంతా శక్తి కదండి, శక్తి యొక్క కార్యం కదా. శక్తి ఇన్ని రూపాల్లో కనబడుతుంది కదా. అందుకే నేను అర్థం చేసుకోవడానికి ఒక విషయాన్ని చెప్తానండి. మనకి సైన్స్లో ఒక సిద్ధాంతం ఉన్నదండి, శక్తిని మనము సృష్టించలేము, నాశనం చేయలేము. కానీ ఒక రూపం నుంచి మరొక రూపంలోకి దానికి మార్పు చెందవచ్చండి, మార్పు చేయవచ్చు. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము, దాన్ని ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చవచ్చండి. అంటే రూపాంతరం చెందుతుంది అంతే తప్ప అది నాశనం అవ్వలేదండి, అది నాశనం అవ్వదు. ఇన్ని రూపాల్లో కనిపించి కనుమరుగయ్యేది ఆసక్తేనండి. గతంలో శ్రీరాముడు ఒక ప్రశ్న వేసి ఉన్నారు ప్రారంభంలో, వైరాగ్య ప్రకరణంలో. విశ్వామిత్ర మహర్షితో ఒక మాటను అన్నారు, మహర్షి నిజంగా ఈ జగత్తులో పుట్టడము చావడము అంటూ లేదు, కనిపించడము కనిపించకపోవడము ఈ రెండే ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు కదండి. శక్తి ఒక పదార్థంగా వ్యక్తమైనప్పుడు అది పుట్టింది అంటున్నారు, అది మరొక పదార్థంగా మార్పు చెందినప్పుడు ఇది నశించిపోయింది, ఇది మరణించింది అంటున్నారు. అంటే అక్కడ రూపాంతరం చెందిందండి, కనిపించింది, ఆ రూపం కనుమరుగైపోయి మరొక రూపాన్ని ధరించింది అంతే. కనిపించడము కనిపించకపోవడము దాన్ని బట్టి పుట్టింది మరణించాడు అంటున్నారు అంతే, పుట్టాడు మరణించాడు అంటున్నారు అంతే. కనిపించడము కనిపించకపోవడమేనండి అంతే. అసలు ఈ మాయా అనే పదం ఎందుకు వేశారండి? పరమాత్మ యొక్క శక్తి అంటే సరిపోతుంది కదా. ఈ మాయా అన్న పదాన్ని ఎందుకు వేశారంటే, ఇప్పుడు ఇంద్రజాలికుడు చూడండి, ఇంద్రజాలికుడు ఒక మెజిషియన్, ఒక ఇంద్రజాలికుడు తన యొక్క ఇంద్రజాల శక్తితో మన కళ్ళ ముందే ఎన్నో విషయాలని, మన కంటి ముందే ఎన్నో దృశ్యాలను సృష్టిస్తాడు. అవన్నీ సత్యాలే అన్నట్లు మనల్ని భ్రమింపజేస్తాడు. వాడికి తెలుసు ఇదంతా అసత్యమని, కానీ చూసేవారు అది సత్యం అనుకొని దాని యొక్క మోహంలో పడతారు. అంతే కదండి. ఒక మెజిషియన్ మ్యాజిక్ చేస్తుంటే వాడికి తెలుసు అక్కడ ఉన్న లాజిక్ ఏందనేది, అంటే దాని విషయం అతనికి తెలుసు, అందుకే అతడు ఆ మోహంలో తగులుకోడు. కానీ చూసే జనాలు ఆశ్చర్యపోతూ ఉంటారు కదా, ఒక మెజిషియన్ ఒక మ్యాజిక్ చేస్తూ ఉంటే అసలు ఎంత ఆశ్చర్యపోతారంటే, అసలు మ్యాజిక్ చూసిన వారందరికీ తెలుసు కదండి. కానీ వాస్తవానికి ఆ ఇంద్రజాలం నిజమా? కాదు కదా, అది నిజం అన్నట్లు మనల్ని భ్రమింపజేస్తూ ఉన్నది. అలానే ఈ జగత్తు కూడా వాస్తవానికి సత్యం కాదు, కానీ సత్యమైనట్లు మనల్ని భ్రమింపజేస్తూ ఉన్నది, మోహింపజేస్తూ ఉన్నది. సత్యం కానిది సత్యమైనట్లు చూపించేదే మాయండి. సత్యం కానిది సత్యమైనట్లు గోచరింపచేసేదే మాయ. ఇది ఎలాంటిదంటే, ఉదాహరణ చెప్తాను, తెలిసిన ఉదాహరణలే. ఎండమావి బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు దూరంగా ఎడారిలో నీటి మడుగు కనిపిస్తూ ఉన్నది, మీరు నీరేమో అనుకొని దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే అక్కడ ఏమీ లేదు, మరలా దూరంగా కనిపిస్తూ ఉన్నది. అక్కడికి వెళ్ళారు, మరలా అక్కడ కూడా ఏమీ లేదు. ఇంకా దూరంగా కనిపిస్తూ ఉన్నది, పరిగెత్తుకుంటూ మీరు అక్కడికి కూడా వెళ్ళారు, అక్కడ కూడా ఏమీ లేదు. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది సత్యం కాదు, మనకు అలా కనిపిస్తూ ఉన్నది, ఇదంతా భ్రమ, భ్రాంతి, ఇల్యూజన్ అని.
సరే, అది ఇల్యూజన్ అనే మాట పక్కన పెడితే, సరే మీకు ఆ అనుభవం అయితే కలిగింది కదా అక్కడ నీటి మడుగు ఉన్నట్లు, అది అది ఇల్యూజనా భ్రాంతి అనేది పక్కన పెడితే మీకు ఆ నీటి మడుగు అనుభవం అయితే కలిగింది కదా. పోనీ అది సత్యం అందామా? సత్యం అంటే ఎప్పుడు ఉండాలి, మీరు అక్కడికి వెళ్ళినా కానీ ఆ నీటి మడుగు ఉండాలి, కానీ అక్కడికి వెళ్తే అది ఉంటుందా? ఉండటం లేదు, దూరం నుంచి చూసినప్పుడు కనబడుతుంది. సరే, పోనీ అసత్యం అందామా? సత్యము అంటే ఎప్పుడు ఉండాలి కదా, ఉండటం లేదు. అసత్యం అందామా? అసత్యం అంటే ఎప్పుడు ఉండకూడదు, మరి మీకు దూరం నుంచి అనుభవం అవుతున్నది కదా. మరి అసలు ఇది ఏంటిది అంటే అందుకే మిథ్య అన్నారండి. సత్తు కాదు, అసత్తు కాదు. సత్ అంటే ఎప్పుడు ఉండాలి, కానీ అలా ఉండటం లేదు. అసత్ అంటే ఎప్పుడు ఉండకూడదు, కానీ ఉంది, కనబడుతూ ఉన్నది. అందుకే ఈ రెండింటి మధ్యలో ఒక పదాన్ని తీసుకుని వచ్చి పెట్టారండి వేదాంతంలో, మిథ్య అన్నారు. సదసదభ్యాం అనిర్వచనీయం మిథ్య అని. దానికి మిథ్య అని పేరు పెట్టారండి ఎండమావికి. అలాగే ఈ జగత్తు కూడా మిథ్య అండి, సత్యం కాదు. సత్యం అయితే ఇది ఎప్పుడు ఉండాలండి, ఎప్పుడు ఉంటుందా? లేదంటే మారిపోతూ ఉన్నది కదా, మార్పు చెందుతూ ఉన్నది. నిన్న ఉన్నట్లు ఇవాళ ఉండడం లేదు. 10 సంవత్సరాల క్రితం ఉన్నట్లు ఉన్న మీ దేహమే ఇప్పుడు లేదు. 10 సంవత్సరాల క్రితం ఉన్న మీ దేహం ఇప్పుడు ఉన్నదా? లేదు కదా, మారిపోతూ ఉన్నది. ఈ జగత్తు మిథ్య అండి. దీనికి అధిష్టానంగా, ఆధారంగా బ్రహ్మం ఉన్నదండి. ఆ సద్వస్తువు ఉన్నది, సత్య వస్తువు, అది ఎప్పుడు ఉండే ఒక వస్తువు ఉన్నదండి, అది బ్రహ్మం అండి. అది త్రికాలేపి తిష్టతి, 3 కాలాల్లోనూ ఉన్నది. అది జడంగా అలా పడిలేదు, అన్నింటినీ తెలుసుకుంటూ ఉన్నది. అది సత్స్వరూపము, చిత్ స్వరూపము, ఆనంద స్వరూపము. సత్, చిత్, ఆనంద స్వరూపం. అది దాని యొక్క శక్తి యొక్క కార్యమే ఇదంతా. ఇది సత్యం కాకపోయినా ఈ జగత్తు సత్యంలాగా మనల్ని భ్రమింపజేస్తూ, మోహింపజేస్తూ ఉన్నది కనుక ఇంద్రజాలికుడు ఎలాగైతే తన యొక్క ఇంద్రజాల శక్తి చేత ఒక ప్రపంచాన్ని సృష్టించి ఆ ప్రేక్షకులను అందరినీ మోహింపజేస్తాడో, ఆ ఇంద్రజాల సత్యం కాదు కదా. అలాగే ఇంద్రజాలికుడు అనే పరమాత్మ తన యొక్క ఇంద్రజాల శక్తి, మాయాశక్తి చేత ఈ జగత్తుని సృష్టింపజేసి జీవుల్ని భ్రాంతిలో పడవేసి, ఇల్యూజన్ అండి, భ్రాంతి, మాయలో పడవేసి మోహింపజేస్తూ ఉన్నాడు. అంతే, ఇది సత్యం కాదండి. అందుకే మనకి మాయా అన్న పదానికి నిర్వచనం చెప్తారండి. యా మా సా మాయా అని. అంటే ఏది వాస్తవంగా లేదో కానీ ఉన్నట్లు స్ఫురిస్తుందో. ఏమిటి ఎగ్జాంపుల్స్? ఆకాశంలో నీలివర్ణం. ఆకాశం నీలివర్ణంగా ఉంటుందా అండి? ఆకాశంలో నీలివర్ణంగా, సంధ్యా సమయంలో ఆకాశం ఎరుపు వర్ణంగా ఉంటుంది, రాత్రి అందు ఆకాశం నలుపు వర్ణంలో ఉంటుంది. నిజంగా ఆకాశానికి ఇన్ని రంగులు ఉన్నాయా అండి? లేవు కదండి. మనం గత భాగాల్లో చెప్పుకుని ఉన్నాం ప్రారంభంలో, యోగ వాసిష్టం ప్రారంభంలో. ఒకసారి కావాలంటే ఆ వీడియోకి వెళ్ళి చూడండి. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, చూడండి. నిజంగా ఆకాశం అన్ని రంగుల్లో ఉంటుందా అండి? ఉండదు కదా, కానీ మనకు అలా కనిపిస్తూ ఉన్నది. ఇదే మాయ అండి. సత్యం కానిది సత్యమైనట్లు మనకి గోచరింప చేయడమే మాయ యొక్క, అదే సత్యం కానిదే సత్యమైనట్లు గోచరించడమే మాయ అండి. అలా గోచరింప చేస్తున్నది కనుక మాయ అంటున్నారండి. అంతే, అంతకుమించి ఏం లేదండి. ఆ మాయ అన్న పదాన్ని శక్తికి తగిలించారండి. ఎందుకయ్యా అంటే ఎందుకు, అది అంతేనండి. ఈ మాయాశక్తి బ్రహ్మమును ఆధారం చేసుకుని ఉన్నదండి, అంతే. ఇంకా వశిష్ఠ మహర్షి చెప్తున్నారండి, రామచంద్ర, ఈ చిదాకాశం ఉన్నది కదా, దీనికి నాశనమే లేదు, ఇది ఎప్పుడు ఉంటుంది. ప్రతి జీవిలోనూ జీవాత్మ అనే పేరుతో వెలిగే దీపం కూడా ఈ చిదాకాశమే. అంటే ప్రతి జీవిలో జీవాత్మ అంటారు కదండి, ఆ జీవాత్మ అనే పేరుతో ప్రకాశించే దీపం కూడా ఈ చిదాకాశమే అంటున్నారండి. ఈ చిదాకాశమే ప్రతి జీవిలోనూ జీవాత్మ అనే పేరుతో పిలువబడుతూ ఉన్నదండి. దీనికి మనకి
ఒక గొప్ప శ్లోకము భగవాన్ రమణ మహర్షి చెప్తారండి. హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అంటారండి. అంటే ప్రతి ఒక్కరి ఈ హృదయం అనే గుహలో నేను నేను అని స్పందిస్తూ సాక్షాత్తుగా ఆత్మస్వరూపంగా ప్రకాశించేది కేవలం పరబ్రహ్మమే, ఆ చిదాకాశమే. హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహం అహం ఇది సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అంటారండి. గొప్ప మాట. ప్రతి ఒక్కరి హృదయంలో నేను నేను అని స్పందిస్తూ ఉండేది ఆ చిదాకాశమేనండి. గొప్ప మాట అండి ఇది. సరే, ఇంకా విషయంలోకి వెళ్తే వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, రామచంద్ర, ఈ చిదాకాశాన్ని నుంచి విష్ణు జన్మించాడు. అంటే ఈ చిదాకాశం నుంచి విష్ణు జన్మించాడు. ఇక్కడ విష్ణు అంటే ఎవరనుకుంటున్నావు? సూక్ష్మ పంచభూతాలలోను. సూక్ష్మ పంచభూతాలు అంటే ఈ పంచ తన్మాత్రలు అండి, శబ్ద స్పర్శ రూప రసగంధాలు. స్థూల పంచభూతాల్లోను. ఈ స్థూల పంచభూతాలు అంటే ఈ పంచీకరణ చెందిన తర్వాత ఏర్పడేవి. ఈ స్థూల పంచభూతాల్లోను ఆ భూతాల వల్ల ఉత్పత్తి చెందిన ఈ భౌతిక లోకాల్లోను ఈ పంచభూతాల వలన ఏర్పడిన ఈ భౌతిక ఈ ప్రపంచంలోను అన్నింటిలో ఈ లోకాల్లో ఉండే జీవుల్లోను అన్నింటిలోనూ సమానంగా వ్యాపించి ఉండే విరాట్ పురుషుడే విష్ణువు. అన్నింటిలో ప్రతి వస్తువులో ప్రతి వ్యక్తిలో ప్రతి జీవిలో వ్యాపించి ఉండే ఆ విరాట్ పురుషుడు, ఆ పురుషుడే విష్ణువు. రామచంద్ర, ఇక్కడ నువ్వు ఒక విషయాన్ని గ్రహించు. చిదాకాశం నుంచి విష్ణువు పుట్టాడు అంటే తండ్రి నుంచి కొడుకు పుట్టినట్లుగా కాదు. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రి నుంచి కొడుకు పుట్టినట్లుగా చిదాకాశం నుంచి విష్ణువు పుట్టాడు అని అనుకోమాక. తండ్రి నుంచి కొడుకు పుట్టినట్లుగా వేరే వ్యక్తి పుట్టాడు అని అనుకోమాక. చిదాకాశం నుంచి విష్ణువు అనే వేరే వ్యక్తి పుట్టాడు అని అనుకోమాక. అలా అనుకుంటావేమో, అలా అనుకోమాక. వశిష్ఠ మహర్షి చెప్తున్నారండి ఒక ముఖ్యమైన విషయం అండి. ఇక్కడి నుంచి వస్తాయండి కొన్ని అద్భుతమైన విషయాలు వస్తాయండి. జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకు మరలా చెప్తున్నాను అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తాయండి. అసలు ఎటువంటి విషయాలు వస్తాయి అంటే కంటెంట్, అద్భుతమైన కంటెంట్ అండి మనం చెప్పుకోబోతామండి. జాగ్రత్తగా గ్రహించండి. రామచంద్ర, తండ్రి నుంచి కొడుకు పుట్టినట్లుగా వేరే వ్యక్తి పుట్టాడు అనుకోమాక. ఈ చిదాకాశం ఉంది కదా, అది స్పంద అస్పంద సమాకార, స్పందాస్పంద సమాకార. ఈ చిదాకాశము స్పందాస్పంద సమాకారమైనది. స్పందమాన రసాపూరాత్ తరంగ సాగరాదివ అంటారు వశిష్ఠ మహర్షి. ఆ చిదాకాశం ఉందే అది స్పందాస్పంద సమాకారమైనది. అంటే స్పందము అంటే కదలిక అండి. ఈ స్పందం గురించి మనం గతంలో చెప్పుకొని ఉన్నామండి. స్పంద త్రయమే చెప్పుకున్నామండి. ఇంద్రియ స్పందము, మనస్పందము, సంవిత్ స్పందము అని. స్పందము అంటే క్రియకి నిర్వచనం చెప్పేటప్పుడు కూడా చెప్పుకున్నాము అండి. క్రియ అంటే నిర్వచన స్పందనే అని. స్పందన లేకపోతే క్రియ లేదు అని. స్పందన అంటే కదలిక అండి. గతంలో మనం ప్రస్తావన చేసుకుని ఉన్నాము. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒక్కసారి ఎవరికైనా సందేహం ఉంటే చూడండి. మనం గతంలో చెప్పుకున్నాం కదండి, స్పందము అంటే కదలిక, అంటే క్రియ అంటే నిర్వచనం స్పందన. ఈ సృష్టిలో ఏదైనా ఒక క్రియ జరగాలి అంటే అక్కడ స్పందన ఉండి తీరాలి అని.
అసలు ఈ సృష్టి అనే క్రియే స్పందన అండి. ఈ సృష్టి అనే క్రియే ఒక స్పందన. ఈ విషయాలు మనం గతంలో ప్రస్తావన చేసుకొని ఉన్నామండి. అదే చెప్తున్నారండి, ప్రారంభం చేస్తున్నారు. స్పందన అంటే కదలిక, స్పందం అంటే కదలిక అంటే సృష్టి. అస్పందం అంటే కదలిక లేకపోవడము అంటే లయం. ఇప్పుడు ఈ సృష్టి లయాల్లోకి వెళ్లే ముందు నేను ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తానండి. చాలా ముఖ్యమైన విషయం అండి, జాగ్రత్తగా గ్రహించండి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయము 1969లో జరిగిందండి. 1969లో శాంటా క్రూజ్ ఆ నగరం దగ్గర జరిగింది. ఇది పసిఫిక్ మహాసముద్రం యొక్క తీరంలో ఉందండి. ఈ 1969లో శాంటా క్రూజ్ సముద్ర తీరంలో ఈ అనుభవం జరిగిందండి, ఒక వ్యక్తికి జరిగింది. ఈ శాంటా క్రూజ్ అనేది ఎక్కడ ఉంది అంటే అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఒక నగరం ఇది. ఒక వ్యక్తి ఉన్నాడండి, ఒక యువకుడు శాంటా క్రూజ్ సముద్ర తీరంలో కూర్చొని, ఒక సాయంత్రం సమయంలో ఆ సముద్ర తీరంలో కూర్చొని అలా సముద్రాన్ని చూస్తూ ఉన్నాడండి. సముద్ర తీరంలో కూర్చొని సముద్రాన్ని చూస్తూ ఉన్నాడండి. ఆ సముద్రము, తరంగాలు వాటిని చూస్తూ ఉన్నాడు. ఆ చూసే వ్యక్తి ఒక భౌతిక శాస్త్రవేత్త. అతనికి తెలుసు అణువులు, పరమాణువులు, శక్తి తరంగాలు వీటి గురించి ఎంతో పరిశోధన చేసిన వ్యక్తి అతను. ఎంతో పరిశోధన చేసి ఎన్నో విషయాలను తెలుసుకున్న వ్యక్తి అతను. ఈ సృష్టి ఏమిటి, దాని తత్వం ఏమిటి, ఇవన్నీ స్పష్టంగా తెలిసిన వ్యక్తి అతను. ఎన్నో విషయాలని తెలుసుకున్న ఒక ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అతను. వియన్నా యూనివర్సిటీ ఇంకా అనేక యూనివర్సిటీస్లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్న వ్యక్తి అతను. అతను అలా ఆ సముద్రాన్ని చూస్తూ ఉన్నాడు. అలా కూర్చొని ఆ తీరంలో ఆ సముద్రాన్ని చూస్తూ ఉన్నాడు. ఉన్నట్లుండి అతనికి ఒక అనుభూతి కలుగుతుంది. ఉన్నట్లుండి అతని మనస్సుకి ఒక అనుభూతి కలుగుతుంది. అతను ఆ సముద్రము, ఆ తరంగాలను చూస్తున్నాడు కదండి. ఉన్నట్లుండి ఆ సముద్ర తరంగాలు కాస్త శక్తి తరంగాలుగా మారిపోయాయండి. ఆ సముద్ర తరంగాలు శక్తి తరంగాలుగా మారిపోయి అవి మహాశక్తివంతంగా అతని అంతరంగాన్ని కమ్మేస్తున్నాయండి. అన్ని దిక్కుల నుంచి మహాశక్తివంతంగా అవి అతని అంతరంగాన్ని కమ్మేస్తున్నాయి. అవి తనలోను ఈ సమస్తంలోను అలా లయబద్ధంగా కదిలే శక్తి తరంగాలు చైతన్యవంతములై అతన్ని ఊపేస్తున్నాయండి. ఆ అనుభవం అతనికి ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి. అసలు ఆనందము తను వేరు కాదు అనేటువంటి స్థితిలో ఉంటాడండి. అటువంటి ఆనందాన్ని అతను ఎప్పుడు ఇంతవరకు అనుభవించలేదండి. అతను పూర్తి మెలకువలోనే ఉన్నాడు. పూర్తి మెలకువలోనే ఉండి ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అలా చాలా సమయం గడిచిపోయిందండి. అతడికి స్పృహ వచ్చేసరికి అర్ధరాత్రి అయిపోయింది. అతనికి వచ్చిన అనుభవాన్ని అతను కాదనలేడు, కానీ దాన్ని నమ్మలేడు. ఎందుకు అంటే మనం ల్యాబొరేటరీలో కొన్ని యంత్రాల సహాయంతో ఈ సృష్టికి ఆధారమైన ఒక చైతన్య శక్తి, ఒక శక్తి ప్రవాహం ఉన్నది అని గుర్తించవచ్చును. కానీ దాన్ని మన అంతరంగంతో మానవుడు అనుభవించగలడు అంటే మాత్రం ఏ శాస్త్రజ్ఞుడు ఒప్పుకోలేడండి, ఏ సైంటిస్టు ఒప్పుకోలేడు. ఎందుకంటే అది ఈ మానవ దేహ అనుభూతులకి అందేది కాదండి. అది
ఈ దేహ అనుభవాలకు అందేది కాదు అది. మరి అతనికి వచ్చిన అనుభవాన్ని కాదనలేడు, మరి దాన్ని నిజమని ఒప్పుకోలేడు. ఎందుకంటే ఏ సైంటిస్టు ఒప్పుకోలేదండి. కొన్ని యంత్రాల సహాయంతో ఈ సృష్టికి ఆధారమైన ఒక శక్తి ప్రవాహం ఉన్నదని గ్రహించవచ్చు, కానీ దాన్ని మానవుడు తన అంతరంగంతో అనుభవించవచ్చు అంటే ఏ శాస్త్రజ్ఞుడు ఒప్పుకోలేడండి. మరి ఇతనికి ఏం చేయాలో తెలియక తన మిత్రుడితో చెప్తారండి. తన మిత్రుడితో ఈ విషయం చెప్పినప్పుడు అక్కడ ఎవరో ఒక అతను ఒక సలహా ఇస్తారు. భారతదేశంలో ఇలాంటి అనుభవాలు పొందిన ఋషులు, యోగులు ఉంటారు అని చెప్తారు. అలాంటి వారిని మీరు ఎవరైనా కలవచ్చును కదా అని చెప్పేసి అంటే వారు జిడ్డు కృష్ణమూర్తి గారిని కలుస్తారండి. జిడ్డు కృష్ణమూర్తి గారు అంటే ప్రఖ్యాతి చెందిన ఒక తత్వవేత్త, బాగా ఫేమస్ అన్నమాట. వారు ప్రఖ్యాతి చెందిన ఒక గొప్ప తత్వవేత్త. వారు జిడ్డు కృష్ణమూర్తి గారిని కలుస్తారండి. జిడ్డు కృష్ణమూర్తి గారిని కలిసి వారి అనుభవాన్ని చెప్పినప్పుడు వారు అంటారు, ఇదేమి కొత్త విషయం ఏం కాదు, మా దేశంలో ఎప్పుడో ఈ విషయాన్ని ప్రస్తావన చేసి ఉన్నారు. మా దేశంలోని ఋషులు, యోగులు ఎన్నోసార్లు ఈ అనుభవాన్ని పొంది ఉన్నారు, పొందుతూనే ఉంటారు. దీని గురించి చాలా వివరంగా చెప్పి ఉన్నారు మా గ్రంథాలలో. ఇంతకీ మీకు వచ్చిన ఈ అనుభవాన్ని మా దేశంలో శివతాండవం అంటారు అని చెప్పారండి. శివతాండవం, ఇంతకీ మీకు కలిగిన అనుభవాన్ని మా దేశంలో శివతాండవం అంటారు అని చెప్పారండి. మనం సాధారణంగా చూస్తే శివతాండవం అంటే మనం చిదంబరం వెళ్ళినప్పుడు కూడా మనము నటరాజమూర్తి చూస్తూ ఉంటాము. అందుకే చిదంబరం నటరాజమూర్తి శివతాండవానికి ప్రతీక అండి. ఈ చిదంబర క్షేత్రము శివుడి యొక్క నాట్యానికి, ఆ శివతాండవానికి ప్రతీక అండి చిదంబరం. మనకి చిత్రపటాలు చూస్తే శివుడు నాట్యం చేస్తున్నట్లు, తాండవం చేస్తున్నట్లు అనేక చిత్రపటాలు ఉంటాయి మనకి. అవన్నీ ఎలా వచ్చినాయి అంటే ఋషులు దర్శించారు కదండి. ఋషులు దర్శించిన ఆ సత్యానికి వారు ఇచ్చిన అక్షర రూపం అండి అది. సాటి మానవుల యందు దయతో, అంటే సగటు వ్యక్తి యందు దయతో వారిని ఉద్ధరించాలి అని వారికి కలిగిన ఆ దర్శనాన్ని, వారు అనుభవించిన ఆ అనుభూతిని, ఆ దర్శనాన్ని, వారు దర్శించిన సత్యానికి ఇచ్చిన అక్షర రూపమేనండి ఆ చిత్రాలన్నీ. గిరికృష్ణమూర్తి గారు ఆ విషయం చెప్తారండి. మీకు కలిగిన అనుభవాన్ని మా దేశంలో శివతాండవం అంటారని. ఆ యువకుడు ఎవరో కాదండి, అతని పేరు ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా. వారు ఇప్పటికీ సజీవులే అండి. వారు వియన్నాలో జన్మించారండి. వారికి ఇప్పటికీ 87 ఇయర్స్ అండి, 87 సంవత్సరాలు. వారు ఇప్పటికీ సజీవులండి. ఆ తరువాత వారు తనకు కలిగిన అనుభవాన్ని నిరూఢి చేసుకోవడానికి అనేక మంది చైనా దార్శనికుల్ని, అలాగే బౌద్ధ మతంలోని దార్శనికుల్ని కలిసి వారితో చర్చించి తన యొక్క అనుభవాన్ని నిరూఢి చేసుకున్నారండి. ఇలాంటి అనుభవాన్ని పొందవచ్చు, మన అంతరంగం ద్వారా ఇటువంటి అనుభవాన్ని పొందవచ్చు అని ఆ దార్శనికుల ద్వారా నిరూఢి చేసుకున్నారండి. చేసుకొని ఆ తరువాత ఆయన ఈ సైన్స్ని, ఆధ్యాత్మికతని, ఈ భౌతిక శాస్త్రాన్ని, ఆధ్యాత్మికతని సమన్వయం చేస్తూ ఒక గొప్ప గ్రంథాన్ని రాశారండి. అది ఎంతో పాపులర్ బుక్ అండి, అది బాగా ఫేమస్ బుక్. అది ఎంతో ప్రఖ్యాతి చెందిన గ్రంథం. అది సైన్స్ని, ఆధ్యాత్మికతని సమన్వయం చేస్తూ వారు రాశారండి. ఆ గ్రంథం పేరు ది టావో ఆఫ్ ఫిజిక్స్ అండి. ది టావో ఆఫ్ ఫిజిక్స్ అనేది ఆ గ్రంథం పేరండి. మీకు ఇది ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంటుందండి ఈ గ్రంథం, కాకపోతే ఇంగ్లీష్లో ఉంటుందండి. ఎవరికైనా శ్రద్ధ ఉన్న జిజ్ఞాసులు ఎవరైనా ఉంటే, అంటే తెలుసుకోవాలి అన్న జిజ్ఞాసులు ఎవరైనా ఉంటే ఆ గ్రంథాన్ని మీరు పరిశీలించవచ్చండి.
ఈ సైన్స్ ని ఆధ్యాత్మికతని సమన్వయం చేస్తూ రాశారండి వారు, భౌతిక శాస్త్రాన్ని ఆధ్యాత్మికతని. చాలా గొప్ప గ్రంథం అండి అది. చాలా అద్భుతమైన విషయాలు ఎన్నో ప్రస్తావన చేశారండి దానిలో. నేను ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదండి, అదేనండి ఆ గ్రంథం, ది టావో ఆఫ్ ఫిజిక్స్, వారే ఫ్రిడ్జాఫ్ కాప్రా. ఇంకా మనం విషయంలోకి వస్తే, ఈ శివతాండవం ఉన్నది కదండి, ప్రతి నిత్యము ఈ జగత్తులో శివుడు తాండవిస్తూనే ఉన్నారండి. ప్రతి క్షణము శివుడు నాట్యం చేస్తూనే ఉన్నారు. వారు ఎక్కడో కైలాస పర్వతం మీద ఉండి ప్రదోష కాలంలో నాట్యం చేయడం లేదండి. సృష్టిలో నిరంతరం జరిగే క్రియ అండి శివతాండవం. ప్రతి క్షణము శివతాండవం జరుగుతూనే ఉంటుంది. శివతాండవం లేకపోతే సృష్టి లేదండి. ఈ జగత్తు ఉన్నది చూసారా అండి, ఈ జగత్తు యొక్క నిరంతర స్పందన, నిరంతర కదలికే శివతాండవం అండి. విశ్వంలో జరుగుతున్న శక్తి స్పందన, నిరంతరము ఈ విశ్వంలో జరుగుతున్న శక్తి స్పందన అండి, శక్తి యొక్క కదలికలే శివతాండవం. ఈ విశ్వ నృత్యం కాస్మిక్ డాన్స్ ఆఫ్ లార్డ్ శివ అంటారండి. ఈ విశ్వంలో నిరంతరము జరుగుతున్న శక్తి కదలికలండి, నిరంతరము కదిలిపోయే ఆ శక్తి ప్రవాహం ఉన్నది కదండి, అదే శివతాండవం అండి. శక్తి స్పందన, శక్తి కదలికలే శివతాండవం అండి. శక్తి శివుడు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే అని చెప్పాను కదండి, ఇద్దరికి అభేదం అండి. ఈ శక్తి తాండవమే శివతాండవం అండి. మీరు చూసుకోండి, ఈ జగత్తులో చూస్తే నిరంతరం కదలికే ఉన్నదండి. కదలిక లేకుండా ఎక్కడ ఉన్నది చెప్పండి అండి. వ్యక్తులు కదిలిపోతూ ఉంటారు, వస్తువులు కదిలిపోతూ ఉంటాయి, ఎక్కడ చూసినా కదలికే ఉన్నదండి ఈ సృష్టిలో. మీరు జడమైన అంటే కదలకుండా ఉండే ఒక పదార్థాన్ని తీసుకున్నా కానీ దానిలో పరమాణువులు నిరంతరం కదులుతాయండి. ఆ పదార్థంలో ఉన్న ఆ అణువులు, పరమాణువులు నిరంతరం కదులుతూనే ఉంటాయండి. అంత కదలికేనండి. కదలిక లేకుండా సృష్టి లేదండి, సృష్టి అనే క్రియ లేదు. సృష్టి అనే క్రియ జరగాలి అంటే కదలిక ఉండాలి, ఆ స్పందన ఉండాలి. దేని యొక్క స్పందన? చైతన్యం. చైతన్యము శక్తిగా స్పందించి జగత్తుగా వ్యక్తం అవడమే శివతాండవం అండి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, అందుకే మనకి దీన్ని అర్థం చేసుకోవడానికి సముద్రాన్ని ఉదాహరణగా చెప్తారండి. సముద్రమేనండి, సముద్రం ఏదైతే జరుగుతుందో సముద్రంలో సృష్టిలో కూడా అదే జరుగుతుందండి. ఈ సముద్రంలో ఏదైతే జరుగుతూ ఉందో ఈ సృష్టిలో కూడా అదే జరుగుతుంది. అందుకే ఈ సృష్టి క్రియని అర్థం చేసుకోవడానికి బెస్ట్ ఉదాహరణ సముద్రం అండి. ఇప్పుడు చూడండి, సముద్రాన్ని చూడండి. సముద్రంలోని అలలు వేరువేరు వస్తువుల, సముద్రంలోని అలలు వేరువేరు వస్తువుల కాదు కదా, అవన్నీ ఒకే సముద్రం యొక్క కదలికలు. అల అనేది సముద్రం నుండి వేరైన వస్తువా? కాదు కదా. అల ఉన్నదండి, అల అంటే సముద్రం నుంచి వేరుగా ఉన్న ఒక వస్తువా? కాదు కదా. అల అంటే సముద్రం కదలడం, అంతే కదండి. అలా అంటే ఏమిటండి? సముద్రం కదలిక మాత్రమేనండి. సముద్రం ఉన్నదండి, అది కదిలితే అలా అంటున్నారు.
అలా అంటే సముద్రం యొక్క కదలిక. సముద్రం యొక్క కదలిక మాత్రమే. సముద్రం కదిలితే దాన్ని అలా అంటున్నారండి. అలా అంటూ ప్రత్యేకంగా ఉన్నదా అండి? లేదండి. సముద్రం యొక్క కదలిక. సముద్రం కదిలితే దాన్ని అలా అంటున్నారు అంతే. అలా అంటే సముద్రం కదలిక మాత్రమే. జాగ్రత్తగా పట్టుకోనండి, సూక్ష్మమైన విషయం. మనకి సముద్రంలోని అలలు ఉంటాయి కదండి, సముద్రంలోని అలలు వేరు వేరు వస్తువులా? కావు కదా. అలా అంటే సముద్రం కదలిక మాత్రమే. సముద్రం కదిలితే దాన్ని అలా అంటున్నారు అంతే. అలాగే మనం చూసే ఈ నక్షత్రాలు, చెట్లు, మనము అన్ని విశ్వం నుండి వేరైనవి కాదండి. ఇవన్నీ ఈ విశ్వం నుండి వేరైనవి కాదు. ఈ విశ్వం నుండి వేరుగా ఉన్నవి కావు. అవన్నీ ఒకే మహాశక్తి యొక్క కదలికలండి. ఇవన్నీ ఒకే మహాశక్తి యొక్క కదలికలండి. సముద్రం కదిలితే ఎలాగైతే అలా అంటున్నామో, సముద్రం కదిలితే దాన్ని అలా అంటున్నాము, అలాగే శక్తి కదిలితే ఈ జగత్ అంటున్నామండి అంతే. అంతకు మించి ఏమి లేదు. శక్తి యొక్క కదలికలేనండి ఈ జగత్తు. ఎలాగైతే సముద్రం యొక్క కదలికలు అలా అంటున్నామో, శక్తి యొక్క కదలికలే ఈ జగత్ అండి. అసలు ఈ శివతాండవాన్ని మన ఋషులు ఎలా దర్శించారండి? అసలు ఎలా గ్రహించారు? ఈనాడు శాస్త్రవేత్తలు కొన్ని యంత్రాల సహాయంతో ఈ సృష్టికి ఆధారమైన ఒక శక్తి ప్రవాహం, శక్తి యొక్క కదలిక ఉన్నది అని గ్రహించారు కదండి. మరి మన ఋషులు ఎలా గ్రహించారు? ఋషులు ఎలా తెలుసుకున్నారు? వారు ఈ యంత్రాల సహాయంతో కాదండి ఋషులు తెలుసుకున్నది. వారు ఎలా తెలుసుకున్నారు అంటే, మన ఋషులు లోతైన ధ్యానం అండి. లోతైన ధ్యానం, ప్రకృతిని పరిశీలించడం ద్వారా, ఈ అంతర్ముఖ అనుభవం ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకున్నారండి. వారు తెలుసుకున్నారు, వారు గ్రహించారు. చూడండి, ఈ సృష్టిలో అంత కదలికే ఉన్నదని చెప్తున్నాం కదండి. ఈ సృష్టి యావత్తు కదలికే అని, అంటే కదిలిపోయే శక్తి ప్రవాహమే అని, శక్తి స్పందనే అని, శక్తి యొక్క కదలికలే అని, అంతటా కదలికలే కదా ఉన్నది. చూడండి, గాలి కదులుతుంది. గాలి నిరంతరం కదులుతుంది కదండి. నదులు కదిలిపోతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి. ఈ జీవులు పుడుతున్నారు, పెరుగుతున్నారు, మరణిస్తున్నారు, కదిలిపోతూ ఉన్నారు. గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ సంచరిస్తూ ఉన్నాయి. చూడండి, అగ్ని కదులుతుంది. అగ్ని కదులుతుంది కదండి. నీరు కదులుతుంది, గాలి కదులుతోంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది, కదిలిపోతూ ఉంది. అణువుల్లోని కణాలు నిరంతరం కదులుతాయండి. పరమాణువులు నిరంతరం కదులుతాయి. ఉదాహరణకి మన దేహాన్ని తీసుకోండి. ఈ దేహం నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది కదా. నిన్న ఉన్నట్లు ఈ రోజు లేదు, 10 సంవత్సరాల క్రితం ఉన్నట్లు ఈ రోజు లేదు. అంటే మారిపోయింది కదా, మార్పు చెందింది కదా. ఎక్కడ మార్పు ఉంటుందో అక్కడ కదలిక ఉంటుందండి. మనస్సు మారిపోతూ ఉంటుంది కదా. ఇది మన అనుభవంలో ఉన్నదే కదా ఇవన్నీ. ఇప్పుడు ప్రపంచం గురించి మాట్లాడటం లేదండి, ఈ దేహం గురించే మాట్లాడుతున్నాం. మన సమష్టిని వదిలేసి ఈ వ్యష్టి దగ్గరికి వచ్చామండి. ఈ దేహం అయితే మారిపోతూ ఉంది కదా, మనస్సు మారిపోతూ ఉన్నది, ప్రాణం ఉన్నది, ఈ ప్రాణవాయువు అది కదిలిపోతూ ఉన్నది. ఆలోచనలు
కదిలిపోతూ ఉన్నాయి. గుండె స్పందిస్తూ ఉంది, గుండె కదులుతూ ఉంది, స్పందిస్తూ ఉన్నది. ఊపిరితిత్తులు స్పందిస్తూ ఉన్నాయి. రక్తము ప్రవహిస్తూ ఉంది, అది కూడా కదిలిపోతూ ఉంది. శరీరంలోని కణాలు నిరంతరం మారిపోతూ ఉన్నాయి. ఈ విధంగా చూస్తే ఈ దేహమే ఒక శివతాండవం అండి. ఈ దేహమే ఒక శివతాండవం అయినప్పుడు, ఈ వ్యష్టి ఒక శివతాండవం అయినప్పుడు ఇక సమష్టి గురించి వేరే చెప్పాలా? ఈ దేహం ఒక శివతాండవం అయితే ఈ విశ్వం కూడా ఒక శివతాండవమే. చూడండి, ఎక్కడైతే మార్పు ఉంటుందో అక్కడ కదలిక ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తానండి. ఈ జీవితం ఉన్నది కదండి, ఇది ఒక స్థిర చిత్రం కాదండి. ఇది ఎప్పుడు స్థిరంగా ఉండేది కాదు. కదలకుండా ఉండే ఒక చిత్రం లాంటిది కాదండి. ఒక ఫోటో ఉందండి, మీరు అక్కడ పెట్టండి, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది, కదలకుండా. అంటే అది ఎప్పుడు అలాగే ఉంటుంది. అలా జీవితం ఒక స్థిర చిత్రం కాదండి, అది నిరంతర నృత్యం. చూడండి, మారింది అంటేనే అక్కడ కదలిక ఉందండి. ఎలా అంటారా? ఉదాహరణకు నాట్యం చేస్తారు కదండి. నాట్యం చేసే ఒక వ్యక్తి ఒక నాట్య భంగిమను చేశారండి. నాట్యం చేసే ఒక వ్యక్తి ఒక నాట్య భంగిమను చేశారు. ఆ భంగిమ అలాగే స్థిరంగా ఉంటుందా? ఉండదు కదా, మారిపోతుంది. అతడు ఇంకొక భంగిమను చేస్తాడు, అంటే మారిపోయింది, మారిపోతుంది కదా ఆ భంగిమ. భంగిమ మారింది అంటే అక్కడ కదలిక ఉండదు కదా. కదిలితేనే అతను భంగిమను మారుస్తాడు, కదలకుండా మార్చలేడు కదా. కదలకుండా ఉంటే అదే భంగిమ ఉంటుంది. భంగిమ మారింది అంటే అక్కడ కదలిక ఉన్నది, అంతే కదా. కదలకపోతే అదే భంగిమ స్థిరంగా ఉండేది కదా. కానీ మారింది అంటే అక్కడ కదలిక ఉన్నది అని అర్థం కదా. అదేవిధంగా నిరంతరం మార్పు చెందే ఈ విశ్వం శివుని నాట్యం. ఇదంతా శివ తాండవం అండి. మన ఋషులు ఇలా దర్శించారండి. వాళ్ళు ఇప్పట్లాగా ల్యాబొరేటరీస్లో కొన్ని యంత్రాల సహాయంతో పరిశోధనలు చేసి గుర్తించలేదండి. మన ఋషులు పరిశీలించారు ఈ జగత్తుని, ఈ దేహాన్ని తరచి పరిశీలించి ఈ ధ్యాన నిమగ్నులై నిర్వికల్ప సమాధిలో ఆ చిదాకాశాన్ని చేరుకొని, అంతర్ముఖమై ఆ చిదాకాశాన్ని చేరుకొని ఋషులు ఈ సత్యాన్ని గ్రహించారండి. ఇలా ప్రకృతిని పరిశీలించి ఋషులు ఈ సత్యాన్ని దర్శించారండి. ఈ విధంగా ఋషులు లోతైన ధ్యానము, ప్రకృతి పరిశీలన, అంతర్ముఖ అనుభవం ద్వారా ఈ సత్యాన్ని అన్వేషించారండి. ఇలా ఋషులు గ్రహించారు. అందుకే మనకి ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఈ విశ్వంలో అన్ని చలనంలోనే ఉన్నాయని చెప్తుందండి. అన్ని కదలికలోనే ఉన్నాయి అని మనకి ఈ మోడర్న్ సైన్స్ కూడా చెప్తుందండి. ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా ఇదే మాట చెప్తుందండి. ఈ సృష్టిలో వచ్చే నిరంతర మార్పు, దీని ద్వారా ఈ జగత్తు అనుక్షణం కదిలిపోతూ ఉంది అనే విషయాన్ని మన ఋషులు దర్శించారండి. వారు పరిశీలించారు సత్యాన్ని జల్లెడబట్టి ఆ సూక్ష్మమైన విషయాలని గ్రహించారండి. ఈ విశ్వంలో చూస్తే ప్రతి అణువు, ప్రతి జీవం, ప్రతి గ్రహం నిరంతరం కదలికలోనే ఉన్నాయండి. ఈ చలనమే శివతాండవం అండి. ఈ జగత్తు కాస్మిక్ డ్యాన్స్ అండి. కాస్మిక్ డ్యాన్స్ ఆఫ్ లార్డ్ శివ అంటారండి. విశ్వ నృత్యం ఇది, శివుని యొక్క నాట్యం. మనకి తావా ఫిజిక్స్ చెప్తుందండి. తావా ఫిజిక్స్ ఒక గొప్ప మాట చెప్తుందండి. మనం ఈ విశ్వాన్ని చూస్తే ఈ విశ్వం అనేది
విడివిడిగా ఉన్న వస్తువుల సమాహారం కాదండి. అంటే ఈ విశ్వం అంటే విడివిడిగా ఉన్న ఈ వస్తువుల యొక్క సముదాయం కాదండి. పరస్పర అనుబంధాలతో నిండిన ఒకే చలనశీలమైన సమగ్ర వ్యవస్థ అంటారండి. అందుకే మనము గత భాగాల్లో ఒక విషయాన్ని చెప్పుకున్నామండి. ఈ సృష్టి కదిలే వస్తువుల సముదాయం కాదు, కదలిక చేత ఇవన్నీ చేయబడి ఉన్నాయి అన్న విషయాన్ని మనం గతంలో చెప్పుకుని ఉన్నామండి. తావో ఫిజిక్స్ అదే విషయాన్ని చెప్తుందండి. తావో ఫిజిక్స్ ఒక గొప్ప మాట చెప్తుంది. దీన్ని మన ఋషులు దర్శించారండి. అది ఎలాగో నేను మళ్ళా చెప్తానండి. ఒకసారి తావో ఫిజిక్స్ ఫ్రిడ్జ్ ఆఫ్ కాప్రా ఏమి చెప్పారో ఒకసారి చూద్దాము. ఈ విశ్వం అనేది విడివిడిగా ఉన్న వస్తువుల సమాహారం కాదు, పరస్పర అనుబంధాలతో నిండిన ఒకే చలనశీలమైన సమగ్ర వ్యవస్థ. అంటే ఈ విశ్వంలో ప్రతిదీ మరొక దానితో సంబంధం కలిగి ఉంటుందండి. ఆ సంబంధాల ద్వారానే ఆ వస్తువులు ఉనికిలో ఉంటాయండి. ప్రతిదీ మరొక దానితో సంబంధం కలిగి ఉంటుంది. ఆ సంబంధాల ద్వారానే ఆ వస్తువులు ఉనికిలో ఉంటాయి అని చెప్తుందండి. అంటే తావో ఫిజిక్స్ ఏం చెప్తుందో ఒకసారి ఓవరాల్ గా మొత్తం చెప్తానండి. ఈ సృష్టి కదిలే వస్తువుల సముదాయం కాదు. ఈ కదిలే వస్తువులన్నీ కలిసి దాన్ని సృష్టి అంటున్నావేమో అలా కాదు. ఈ కదిలే వస్తువులన్నింటినీ కలిపి సృష్టి అంటున్నావేమో అలా కాదు. ఈ సృష్టి కదిలే వస్తువుల సముదాయం కాదు, కదలిక చేత ఇవన్నీ చేయబడి ఉన్నాయి. ఈ విశ్వంలో ప్రతిదీ మరొక దానితో సంబంధం కలిగి ఉంది. అంటే ప్రతిదీ మరొక దానితో రిలేట్ అయి ఉన్నదండి. ప్రతి దానికి మరొక దానితో సంబంధం ఉన్నది, రిలేషన్షిప్ ఉన్నది. ఈ సంబంధాల ద్వారానే ఆ వస్తువులు ఉనికి కలిగి ఉన్నాయి. దీన్ని మన ఋషులు దర్శించారండి. ఎలా అంటే అవస్థలను ఆధారం చేసుకోనండి. అవస్థలను ఆధారం చేసుకొని వాటిని విచారణ చేసి మన ఋషులు ఇదే సత్యాన్ని చెప్పారండి. తావో ఫిజిక్స్ లో చెప్పిన ఇదే సత్యాన్ని మన ఋషులు చెప్పారండి. అందుకే ఋషులు సత్యాన్ని పరిశీలించడం కోసం బయటికి వెళ్ళలేదండి. వారి లోపలికి వెళ్ళారు. తమ లోనికి అంతర్ముఖమయ్యి సత్యాన్ని గ్రహించారండి. వారు సత్యాన్ని తెలుసుకోవడం కోసం బయటికి వెళ్ళలేదు, తనలోకి వెళ్ళారు. ఇప్పుడు తావో ఫిజిక్స్ చెప్పిన ఇవే విషయాల్ని ఋషులు అవస్థల్ని ఆధారం చేసుకొని మనకి చెప్పారండి. మాండూక్యోపనిషత్తు అదేనండి, అవస్థాత్రయం. ఇదే విషయాల్ని శంకరాచార్యులు కూడా చెప్పారండి. మనకి వివేక చూడమనిలో ఒక గొప్ప శ్లోకమే ఉంటుందండి. సుషుప్తి కాలే మనసి ప్రలీనే నైవాస్తి కించిత్ సకల ప్రసిద్ధేహి అతో మనః కల్పిత ఏవ పుంసః సంసార ఏతస్య నవస్థితోస్తి అని మనకి వివేక చూడమనిలో శంకరాచార్యులు వారు చెప్తారు. అంటే సుషుప్తి అవస్థ అండి. సుషుప్తి అవస్థలో మనస్సు నిద్రాణ స్థితిలో ఉండడం వలన బాహ్య ప్రపంచపు ఉనికి ఏమాత్రము స్ఫురించదు. ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే కదండి. దీనిని మనస్సు యొక్క కారణ స్థితి అంటారండి. ఈ స్థితిలో అంటే ఆ కారణ స్థితిలో సుషుప్తిలో అంతర్ధానమైపోయిన బాహ్య ప్రపంచం మనిషి మేలుకొన్నప్పుడు తిరిగి ఉనికిని పొందుతుంది. అంటే ఈ సుషుప్తిలో లయించిన ఈ బాహ్య ప్రపంచం, అంతర్ధానమైపోయిన ఈ బాహ్య ప్రపంచం మనిషి మేలుకొని ఉన్నప్పుడు, అంటే మెలకువ అంటే జాగ్రత్త అవస్థ అండి. మెలకువకి వచ్చినప్పుడు, జాగ్రత్త అవస్థకి వచ్చినప్పుడు తిరిగి ఉనికిని పొందుతుంది. అంటే మేలుకొని ఉన్న స్థితికి, అంటే జాగ్రత్త అవస్థకి, ఈ మేలుకొని ఉన్న స్థితికి మనస్సు చేరినప్పుడు కల్పించబడేదే ఈ దృశ్యమాన ప్రపంచం. కానీ దానికి ప్రత్యేకమైన ఉనికి లేదు. అంటే ఇక్కడ ఈ బాహ్య ప్రపంచం ప్రత్యేకమైన ఉనికి కలిగి లేదు. ఇది తన యొక్క ఉనికి కోసం మరొక దాని మీద ఆధారపడి ఉన్నది అని చెప్తున్నారు కదండి, మనస్సు మీద. ఆ మనస్సు కదిలితే ఈ సృష్టి, మనస్సు చలనం ఆగితే ఇక అక్కడ ఈ సృష్టి లేదండి. అందుకే కదలికేనండి. కదలితే సృష్టి, కదలిక ఆగితే లయం అండి.
మనస్సు కదలింది, ఈ సృష్టి అనుభవానికి అందింది, ఆ కదలిక ఆగింది, సుషుప్తి, జగత్తు లేదు. ఈ జగత్తు మనస్సు మీద ఆధారపడి ఉన్నది అండి. దీని యొక్క ఉనికి, ఈ జగత్తు యొక్క ఉనికి మనస్సు మీద ఆధారపడి ఉన్నది. ఈ మనస్సు మేలుకొని ఉన్న స్థితికి, అంటే జాగ్రత్త అవస్థకండి, సుషుప్తి నుంచి జాగ్రత్త అవస్థకి వచ్చినప్పుడు ఈ దృశ్యమాన ప్రపంచం కల్పించబడుతుంది అండి. అంతే తప్ప దీనికి ప్రత్యేకమైన ఉనికి లేదండి. దీన్ని శంకరాచార్యులు వారు వివేక చూడమని చెప్పారండి. ఇదే విషయాన్ని మనకు ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు, ఇంకా అనేక గ్రంథాల్లో శంకరులే చెప్పి ఉన్నారండి. ఇదే తావో ఫిజిక్స్ లో చెప్పారండి. ఈ విశ్వంలో ప్రతిదీ మరొక దానితో సంబంధం కలిగి ఉన్నది. ఈ సంబంధాల ద్వారానే ఆ వస్తువులు ఉనికి కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రపంచం ఉనికి కలిగి ఉన్నది అంటే ఇది మీ మనస్సు మీద ఆధారపడి ఉన్నది, మీ మనసుతో సంబంధం కలిగి ఉన్నది. మీ మనసుతో సంబంధం కలిగి ఉండడం వల్లనే ఈ జగత్తు ఉనికి కలిగి ఉన్నది. అందుకే జగత్తు అనుభవానికి రావాలి అంటే మనస్సు కదలాలండి, ఆ కదలిక ఉండాలి. మనస్సు యొక్క కదలికే జగత్తుగా అనుభవానికి వస్తుందండి. ఇదేనండి తావో ఫిజిక్స్ లో చెప్పిన విషయం, ముఖ్యమైన విషయం. ఈ విషయాన్ని మన ఋషులు ఎలా గ్రహించారండి? యంత్రాల సహాయంతో గ్రహించారా? కాదండి, అంతరంగంలో తమ అంతర్ముఖమయ్యి సత్యాన్ని గ్రహించారండి. వారు లోపలికి ప్రయాణం చేశారు, వారు బయటకు కాదు ప్రయాణం చేసింది. అందుకే జ్ఞానేశ్వర్ మహారాజు ఒక గొప్ప మాట అంటారండి, సంత జ్ఞానేశ్వర్ మహారాజు. నువ్వు గనక సత్యాన్ని తెలుసుకోవాలి అంటే దానికోసం నువ్వు పయనించాల్సింది అంతరిక్షంలోకి కాదు, అంతర్వీక్షణంలోకి అంటారండి. బయటకు కాదు, నీ లోపలికి ట్రావెల్ చేస్తే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు. ఋషులు అలాగే చేశారండి. ఋషులు ఈ ప్రపంచాన్ని కాదండి పరిశీలించింది, నిన్ను, నీ లోపలికి ప్రయాణం చేసి పరిశీలించారండి, అంతర్వీక్షణం చేశారండి. అందుకే ఋషులు ఈ సత్యాలన్నీ తెలుసుకున్నారండి. మనం కూడా ఈ అంతర్వీక్షణం చేస్తే మనకు కూడా ఈ సత్యాలన్నీ తెలుస్తాయండి. మనం ఎంతసేపు బయటికే చూస్తూ ఉంటామండి, ఈ బాహ్య ప్రపంచంలోకే చూస్తూ ఉంటాం, బయటికే చూస్తూ ఉంటాం తప్ప లోపలికి అసలు మనం చూడమండి, మనలోకి మనం చూసుకోమండి. మనం ఎప్పుడు బయటికే చూస్తూ ఉంటాం. అందుకే మనకి ఎప్పటికీ విషయం తెలియదండి, ఎప్పటికీ సత్యం తెలియదు. ఎవరైనా సత్యం చెప్తున్నా కానీ అమ్మో ఇది అసలు మనకి అర్థం కాదు, ఇది అసలు మనకు సంబంధం లేనిది, ఏదో అంతరిక్షంలో ఉన్న విషయాలు చెప్తున్నారు అన్న భావనలో ఉంటారండి. ఒక రెండు మాటలు చెప్పంగానే తలనొప్పి వచ్చేసి వెళ్ళిపోతారండి. సాధారణంగా వేదాంతం అంటే సమాజంలో అలానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతానండి, చెప్పండి. సాధారణంగా చూస్తే అసలు వేదాంతం అంటే భయపడిపోతారు, వణికిపోతారు అనమాట. అమ్మో మనకు అర్థం కాదు, ఇది ఎక్కడో అంతరిక్షంలో ఉన్న విషయం అనుకుంటారు. ఇది చాలా పొరపాటు అండి. ఇప్పుడు నేను అడుగుతానండి, మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. ఇప్పుడు మెలకువ ఉన్నది కదండి, ఈ మెలకువ మీ అనుభవంలో లేదా? ఇప్పుడు మీరు మేలుకొనే ఉన్నారు కదండి, మేలుకొనే ఉండే ఇప్పుడు నేను చెప్పేది వింటున్నారు, మీరు మేలుకొనే ఉన్నారు కదా, ఈ మెలకువ మీ అనుభవంలో లేదా? ఉన్నది కదా. మీరు మెలకువలో ప్రపంచాన్ని చూస్తున్నారు, అనేక విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు, ఇది మీ అనుభవంలో ఉన్నదా? ఉన్నది కదా. ఇక మీరు ప్రతిరోజు రాత్రి నిద్రలోకి వెళ్తారు, నిద్రలోకి వెళ్ళినప్పుడు కళ వస్తుంది, కళ్ళకు అంటారు కదా, ప్రతి వ్యక్తి కళ్ళకు అంటారు, అసలు ఆ కళ్ళలోనే బతుకుతారండి, పక్కటి కళ్ళలేక అంటూ ఉంటారు. రాత్రిపూట కళ్ళలోకి వెళ్తారు కదండి, నిద్రలోకి వెళ్ళినప్పుడు కళ వస్తుంది కదా, ప్రతి ఒక్కరికి కళ అనుభవం ఉంటుంది కదా, కళగంటారు కదా, కళని చూస్తారు కదా. ఉదయం నిద్ర లేచిన తర్వాత నాకు ఈ కళ వచ్చిందని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ కళని కూడా దాటి గాఢ నిద్రలోకి వెళ్దాం. ఒక్కొక్కసారి మీరు బాగా అలసిపోయినప్పుడు
మీకు అసలు ఒళ్ళు తెలియకుండా నిద్ర పడుతుందండి. అక్కడ అసలు కళ కూడా ఉండదు, డీప్ స్లీప్ అండి. ఆ గాఢ నిద్రలోకి వెళ్తారు కదండి, నిద్ర లేచిన తర్వాత అసలు భలే నిద్ర పట్టింది, అసలు ఏమీ తెలియలేదు అన్న మాటలు వాడుతూ ఉంటారు కదండి, అది గాఢ నిద్ర అండి. ఇవి మూడు మీ అనుభవంలో లేవా అండి? ఉన్నాయి కదండి, ఇదే మాండూక్యోపనిషత్తు అండి. సత్యం ఎక్కడ ఉన్నదండి? అంతరిక్షంలో ఉన్నదా? మీ అనుభవంలో ఉన్నదండి. ఇదే మాండూక్యోపనిషత్తు. గొప్ప ఉపనిషత్తు అండి, 12 మంత్రాలతో ఉన్న గొప్ప ఉపనిషత్తు. అది ఒక్కటి చదివితే చాలు ముక్తి లభిస్తుంది అంటారు. ఆ మాండూక్యోపనిషత్తు అండి ఇది. ఇప్పుడు మీరు మేలుకొని ఉన్నారు కదా, దాన్ని జాగ్రత్త అవస్థ అంటారండి. కలగన్నారు కదా, దాన్ని స్వప్నావస్థ అంటారు. గాఢ నిద్రపోయారు కదా, దాన్ని సుషుప్తి అవస్థ అంటారండి. మీకు ఈ పేర్లు తెలియవు, కానీ అనుభవం అయితే మీ జీవితంలో ఉన్నది కదా. ఉపనిషత్తులో జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని 3 పేర్లు చెప్పారు. వీటికి ఈ 3 పేర్లు చెప్పారండి, అంతే. మీకు ఆ పేర్లు పరిచయం లేకపోవచ్చు, కానీ ఆ విషయం అయితే మీ అనుభవంలో ఉన్నది కదా. పేర్లు తెలియడం తెలియకపోవడం తర్వాత విషయం, దాంతో సంబంధం లేదండి, పేర్లతో సంబంధం లేదు. అనుభవం అయితే మీ జీవితంలో ఉన్నది కదా. ఇదే అవస్థాత్రయం అండి, ఇదే మాండూక్యోపనిషత్తు. ఋషులు ఈ అవస్థలను పరిశీలించి సత్యాన్ని తెలుసుకున్నారండి. ఇప్పుడు చెప్పండి, సత్యం ఎక్కడ? అంతరిక్షంలో ఉన్నదా? వేదాంతం అంటే అంతరిక్షంలో ఉన్నదా? మీ అనుభవంలో ఉన్నది కదండి. మరి నాకు సంబంధించి అమ్మో ఇది అసలు మనకు సంబంధించింది కాదు, మనకు అర్థం కాదు అని ఎలా అంటారండి? సరే, ఇప్పుడు నేను మరొక ప్రశ్న వేస్తానండి. ఇప్పుడు ఈ దేహం ఉన్నది కదా, మీరు ఒక 10 రోజులు అన్నం తినలేదండి, ఆహారం స్వీకరించకపోతే ఈ దేహము నీరసించిపోతుంది కదా. ఒక 10 రోజులు మీకు ఆహారం పెట్టకపోతే ఈ దేహం క్షీణిస్తుంది కదా. ఇది మీ అనుభవంలో ఉంది కదా. సరే, ఇప్పుడు మీరు ప్రాణవాయువు తీసుకుంటున్నారు, అంటే గాలి అండి. ప్రాణవాయువు తీసుకుంటున్నారు, ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాణవాయువు ఉన్నది కదండి, ఈ ప్రాణం మీ అనుభవంలో లేదా? ఈ ప్రాణం చలిస్తూ ఉన్నది కదా మీ దేహంలో, ఈ ప్రాణం మీ అనుభవంలో లేదా? ప్రాణం కదిలిపోతూ ఉన్నది కదా, ఇది మీ అనుభవంలో లేదా? ఉన్నది కదా. సరే, మీరు అనేక ఆలోచనలు చేస్తూ ఉంటారు, అనేక ఆలోచనలు ప్రతినిత్యం మీ మనసులో కదులుతూ ఉంటాయి. మనసు బాధగా ఉంటే బాధగా ఉన్నది అంటున్నారు, మనసు ఆనందంగా ఉంటే ఆనందంగా ఉంది అంటున్నారు. ఈ మనసులోని కదలికలన్నీ మీకు తెలుస్తూ ఉన్నాయి. నా మనసు ఏం బాగాలేదు అంటారు, ఇవన్నీ చెప్తూ ఉన్నారు కదా. ఈ మనసు మీ అనుభవంలో లేదా? ఉన్నది కదా. సరే, మీరు ప్రపంచంలో విషయాలన్నీ తెలుసుకుంటూ ఉన్నారు, మీకు జ్ఞానం ఉన్నది. మీకు జ్ఞానం ఉన్నది కాబట్టే మీరు ప్రపంచంలో అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నారు, అనేక పనులు చేయగలుగుతున్నారు. ఈ బుద్ధి అనేది మీ అనుభవంలో ఉన్నది కదా. బుద్ధి మీ అనుభవంలో ఉన్నది కదా. మీరు వివేకంతో ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటేనే బుద్ధి ఉన్నదని, జ్ఞానంతో ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటేనే బుద్ధి ఉన్నదని, లేకపోతే బుద్ధి లేని వాడు అని తిడతారు కదండి. ఈ బుద్ధి మీ అనుభవంలో ఉన్నది కదా. ఇక మరొకటి, రాత్రి గాఢ నిద్రలోకి వెళ్ళారు, ఏ విషయాలు అక్కడ మీ యొక్క స్ఫురణలో లేవు, ఆనందంగా ఉన్నారు, అది మీ అనుభవంలో ఉన్నదా లేదా? ఉన్నది కదా. ఇదే తైత్తిరీయోపనిషత్తు అండి. తైత్తిరీయోపనిషత్తు పంచకోశ వివేకం అండి. పంచకోశ వివేకాన్ని తెలియజేస్తుంది తైత్తిరీయోపనిషత్తు.
ఇది మీ అనుభవంలో లేదా? నేను పేర్లు చెప్పలేదండి. తైత్తిరీయ ఉపనిషత్తు అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము అంటుంది. నేను ఆ పేర్లు చెప్పలేదు, కానీ అవి మీ అనుభవంలో ఉన్నవా లేవా? అన్నమయ కోశము ఈ దేహం ఆహారం వల్ల ఏర్పడుతుంది, ఆహారం లేకపోతే క్షీణిస్తుంది, అన్నం వల్ల ఏర్పడుతుంది అన్నమయ కోశం. ప్రాణము ప్రాణమయ కోశం, మనస్సు మనోమయ కోశం, బుద్ధి విజ్ఞానమయ కోశం, కాడ నిద్రలో అనుభవించారు కదా ఆనందం, ఆనందమయ కోశం. ఇవి మీ అనుభవంలో లేవా? ఉన్నాయి కదండి. వాటికి ఉపనిషత్తు ఆ పేర్లు పెట్టింది కోశాలు అని. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు అని ఆ పేర్లు పెట్టింది. పేర్లు తీసేయండి. పేర్లు తెలియనంత మాత్రాన అవి మీ అనుభవంలో లేకుండా లేవా? ఉన్నాయి కదండి. ఇదేనండి తైత్తిరీయ ఉపనిషత్తు. ఇప్పుడు చెప్పండి, ఇది ఎక్కడ ఉన్నదండి? ఈ జ్ఞానము అంతరిక్షంలో ఉన్నదా? ఈ వేదాంతం ఎక్కడ ఉన్నది? అంతరిక్షంలో ఉన్నదా? లేదండి, మీ అనుభవంలో ఉన్నదండి. ఉపనిషత్తులు అంటే ఏవో మనకు సంబంధం లేనివి, ఎక్కడో అంతరిక్షంలో ఉన్న వాటి గురించి చెప్పే విషయాలు కాదండి, మీ గురించి చెప్పేవండి. ప్రతినిత్యం మీ అనుభవంలో ఉన్నవండి అవి. ఈ విషయాన్ని తెలుసుకోలేక అసలు వేదాంతం అంటే కొంతమంది భయపడిపోతారండి. అసలు మనకు అర్థం కాదు అనుకుంటారు. కానీ ఇదే సత్యం అండి. ప్రతినిత్యం మన అనుభవంలో ఉన్నది ఋషులు దర్శించారండి. వారు దర్శించి ఆ ద్రష్టలైన ఋషులు మనకి ఆ జ్ఞానాన్ని అందించారండి, వేదాంతంగా అందించారండి. ఆ వేదముల యొక్క చివరి భాగంలో ఉపనిషత్తులు, వాటి ద్వారా ఋషులు మనకు ఆ జ్ఞానాన్ని అందించారు. వారు ఎక్కడ పరిశీలించారు? వారు బాహ్యంలో కాదండి, తమ లోపల పరిశీలించారు. అంతేనండి. ఋషులకు ఎలాగైతే ఇవి అనుభవంలో ఉన్నాయో మనకు కూడా అనుభవంలో ఉన్నవండి, కానీ మనం వాటిని చూడము అంతే. అందుకే ప్రపంచంలో పడి పరిగెడుతూ ఉన్నాము, ఈ జన్మ చక్రంలో పడి తిరుగుతూ ఉన్నాము, అంతేనండి. ఈ సృష్టి యావత్తు కథలకేనండి. స్పందన లేకపోతే క్రియ లేదండి, ఒక పనే జరగదు. క్రియకి నిర్వచనం స్పందన అన్న భాగంలో మనం చెప్పుకున్నామండి. ఆ లింక్ కూడా కింద ఇస్తున్నానండి డిస్క్రిప్షన్లో, ఒకసారి చూడండి. ఎందుకంటే యోగ వాసిష్టము సామాన్యమైన గ్రంథం కాదండి. నేను మరలా చెప్తున్నాను, అసలు ఇటువంటి విషయాలు ఎక్కడ ఉండవండి. అందుకే రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు కూడా ఏ రోజు చెప్పింది ఆ రోజు మరలా మననం చేసుకోండి, చేసుకొని తర్వాత భాగాన్ని వినండి. ఏ రోజుతో ఆ రోజు వదిలేస్తే తర్వాత భాగాన్ని అర్థం కాదండి. ఎందుకంటే కంటిన్యూషన్ కనుక ఆ ఫ్లో బ్రేక్ అయింది అంటే మధ్యలో, అంటే ఒక 10 రోజుల క్రితం విని మరలా ఈ రోజు వింటే అర్థం కాదండి. ప్రతిరోజు ఫాలో అయితేనే అర్థమవుతుందండి. ఎందుకంటే ఇది ఒక ప్రవాహం, ఇది కూడా ఒక ప్రవాహమేనండి. ఈ ప్రవాహంలో బ్రేక్ వస్తే విషయం అర్థం కాదండి. అంత గొప్ప గ్రంథం అండి ఇది. అందుకే నేను మరలా చెప్తున్నానండి. స్వామి రామతీర్థ అంటారు, ఇటువంటి గ్రంథాన్ని గనక ఎవరైతే చదువుతారో వారు అసలు ముక్తిని పొందకపోవడం అంటూ ఉండదు అని. అంత గొప్ప గ్రంథం అండి. ఎవరండి చెప్పింది? వశిష్ఠ మహర్షి. సాధారణమైన వ్యక్తి కాదండి. సరే, ఒకసారి ఇప్పుడు మనం పరిశీలిద్దామండి. ఒకటి, మనకి అనుభవం కావాలి అంటే కదలిక ఉండాలి అని చెప్తున్నారు కదండి. ఒక్కసారి చూద్దామండి. ఉదాహరణకి మనము నిత్య జీవితంలో పరిశీలిద్దామండి. మన నిత్య జీవితంలో చూద్దాం. ప్రతి ఒక్కరు సినిమాలు చూస్తారు కదండి, థియేటర్కి వెళ్తారు, సినిమాలు చూస్తారు. ఆ తెర మీద బొమ్మలు కదులుతూ ఉంటాయి. ఆ సినిమా అనే అనుభవం మీకు కలుగుతూ ఉంటుంది. అంటే అక్కడ చిత్రాలు ఆ తెర మీద కదులుతూ ఉంటాయి కదండి. ఈ సినిమా అనే అనుభవం మీకు ఎలా కలుగుతుందండి? సినిమా రీల్ ఉంటుంది కదండి. ఈ సినిమా రీల్ అనేది వేగంగా కాంతి ముందు కదలేసరికి మనకు సినిమా అనే అనుభవం కలుగుతుందండి. రీల్ అండి, సినిమా రీలు వేగంగా ఆ కాంతి ముందు తిరిగేసరికి
మనకి సినిమా అనే అనుభవం కలుగుతుందండి, అంతే. అక్కడ రీల్ కదిలింది, వేగంగా కాంతి ముందు కదిలింది, ఆ కదలిక వల్ల మనకి తెర మీద సినిమా పడుతుందండి, మనకు ఆ సినిమా కనిపిస్తూ ఉంటుంది, ఆ సినిమా అనే అనుభవం కలుగుతూ ఉంటుంది. అక్కడ రీల్ తిరిగింది వేగంగా, అక్కడ కదలిక లేకపోతే ఇక్కడ తెర మీద సినిమా ఉండదండి. ఇక మరొక ఉదాహరణ చూద్దాము. ఈ ప్రపంచం మనకి అనుభవానికి రావాలి అంటే మనస్సు కదలాలండి. మనకి గాఢ నిద్రలో మనస్సు లయించి ఉంటుంది కదా, అందుకే అక్కడ ఏ ప్రపంచము లేదండి. మనస్సు కదిలినప్పుడే ఈ ప్రపంచం అనుభవానికి వస్తుందండి. ఇది ప్రతి ఒక్కరికి అనుభవమేనండి. అందుకే ఈ అవస్థలను పట్టుకోండి, సత్యము కరతల మలకం అవుతుందండి. ఇక చివరిగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తానండి. చాలా చాలా ముఖ్యమైన విషయం అండి ఇప్పుడు చెప్పబోయేది. సముద్రము కదలితే దాన్ని అలా అంటున్నారు కదండి, సముద్రం కదిలితే దాన్ని అలా అంటున్నారు. అలానే చిదాకాశంలో కదలిక వస్తే దాన్ని మనస్సు అంటున్నారండి. సముద్రం కదిలితే దాన్ని అలా అంటున్నారు కదండి, అలాగే చిదాకాశంలో కదలిక వస్తే దాన్ని మనస్సు అంటున్నారండి. కదలిక సృష్టి అయితే కదలిక ఆగితే లయం అండి. కదలితే సృష్టి అండి, కదలిక ఆగితే లయం అండి. ఇప్పుడు చెప్పే విషయము ప్రతి ఒక్కరికి అనుభవంలో ఉన్నదండి, చెప్తున్నాను. సుషుప్తి. సుషుప్తిలో మనస్సు లయం అవుతుంది అంటారు కదండి, సుషుప్తి అవస్థలో మనస్సు లయం అవుతుంది అంటారు కదా. సుషుప్తిలో ఏదైతే జరుగుతుందో నిర్వికల్ప సమాధిలో కూడా అదే జరుగుతుందండి. ఈ సుషుప్తిలో మనస్సు లయం అవుతుంది అంటారు కదా, అంటే అర్థం ఏమిటండి? మనస్సు లయం అవుతుంది అంటే అక్కడ కదలిక ఆగిందండి, కదలిక ఆగింది. కదలితే మనస్సు అండి, కదలిక ఆగితే చిదాకాశం. అక్కడ సుషుప్తిలో మనస్సు లయం అవుతుంది అంటే అక్కడ కదలిక ఆగిందండి. నిశ్చలంగా ఉన్న సరస్సులాగా ఉన్నదండి ఆ స్థితిలో. అంటే అలలు లేని కొలనండి, కదలిక లేని ఒక కొలనులాగా ఉంటుందండి ఆ స్థితిలో. అక్కడ కదలిక లేదు, అదే లయం అండి. కదలితే సృష్టి అండి, కదలిక ఆగితే లయం అండి. సుషుప్తిలో ఆ కదలిక ఆగిందండి. సుషుప్తిలో అయినా నిర్వికల్ప సమాధిలో అయినా కానీ ఆ కదలిక ఆగింది, అక్కడ మనస్సు లయమైంది. అంటే మనస్సు లయమైంది అని అంటున్నాము, అంటే వాస్తవానికి అక్కడ ఏం జరుగుతుందంటే కదలిక ఆగిందండి. కదిలితే దాన్ని మనస్సు అంటున్నాము, కదలిక ఆగితే ఇక ఉన్నదేదో అదేనండి. అందుకే ఆ స్థితిని నిశ్చలంగా ఉన్న సరస్సుతో పోలుస్తారండి. అలలు లేని కొలను దీంతో పోలుస్తారండి. అలా అంటే సముద్రం కదలిక మాత్రమే కదా, అలాగే మనస్సు అంటే చిదాకాశం కదలిక మాత్రమే. అలా అని మనస్సు అని దానికి పేర్లు పెట్టారండి, అంతే. సముద్రం కదిలితే దాన్ని అలా అన్నారు, చిదాకాశం కదిలితే దాన్ని మనస్సు అన్నారండి, అంతే. అలా అని మనస్సు అని దానికి పేర్లు పెట్టారు, అంతే. అందుకే మనకి గత భాగాల్లో వస్తుందండి, ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మనకు గత భాగాల్లో వస్తుంది ఏమిటి, పరమాత్మ యొక్క వివర్తమే మనస్సు అని. ఈ భాగం మనం చెప్పుకొని ఉన్నామండి. అందుకే అన్నీ మనకి ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి ఉంటాయండి. దేనికి దానికి విడివిడి భాగాలు కాదండి, అన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయండి. వాటిని జాగ్రత్తగా కనెక్ట్ చేసుకోవాలి అండి, ఎక్కడెక్కడ వదిలివేయకూడదు. అందుకే మనం గత భాగంలో చెప్పుకున్నాం పరమాత్మ యొక్క వివర్తమే మనస్సు అని. అదే ఇక్కడ చెప్తున్నారండి. వివర్తము అంటే ఏమిటండి చెప్పాం కదా గత భాగాల్లో, ఏదైతే మార్పు చెందకుండా మారుతుందో అది వివర్తం. స్వస్వరూప అపరిత్యాగేన రూపాంతర పత్తి వివర్తమని.
ఏదైతే మార్పు చెందకుండా మారుతుందో, పరిణామం చెందుతుందో అది వివర్తమని. మార్పు చెందకుండా మారడం అంటే ఏంటంటే, ఏదైనా మార్పు చెందింది అంటే అక్కడ అది మారుతుంది. మారితేనే అది మార్పు చెందింది అంటాం, పరిణామం చెందింది అంటాం. ఎలా? పాలు పెరుగైనట్లు. అసలు మార్పే చెందకుండా మార్పు చెందింది అంటే అది అసలు మారలేదండి, అది అలాగే ఉన్నది. దానికి నువ్వు రకరకాల పేర్లు పెట్టుకున్నావు అంతే. అందుకే పరమాత్మ యొక్క వివర్తమే మనస్సు అండి. ఇక మిగతా విషయాలు తదుపరి భాగంలో తెలుసుకుందామండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.